E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కక్షలో కలుద్దాం ISRO. పెన్షన్ల పంపిణీ, లబ్ధిదారుల ఇంట్లో స్వయంగా కాఫీ కలిపిన సీఎం చంద్రబాబు. రెండెకరాల బాబు 1000 కోట్లు ఎలా సంపాదించాడు? గుడివాడ అమర్నాథ్. అగ్రగామిగా హైదరాబాద్, సహకరించండి సీఎం రేవంత్ రెడ్డి. అంతరిక్ష పరిశోధనలో ఇస్రో మరో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ స్పైడెక్స్ పేరిట జంట ఉపగ్రహాలను భూకక్షలో ప్రవేశపెట్టి ఆపై వాటిని అనుసంధానం చేసే దిశగా చేపట్టిన ప్రయోగంలో తొలిఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ మిషన్లో భాగంగా SDX-01 సేజర్, SDX-02 టార్గెట్ ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లిన ఇస్రో విశ్వాశ్వం PSLV C-60 వాటిని 476 కిలోమీటర్ల దూరంలోని వృత్తాకార భూకక్షలో విజయవంతంగా విడిచిపెట్టింది. ఆ కక్షలో విడివిడిగా తిరుగుతున్న ఈ ఉపగ్రహాలను కొద్ది రోజుల తర్వాత సంక్లిష్ట విన్యాసంతో ఇస్రో శాస్త్రవేత్తలు అనుసంధానం చేయనున్నారు. అది విజయవంతమైతే ఇప్పటికే డాకింగ్ సామర్థ్యం కలిగిన అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ సగర్వంగా నిలుస్తుంది. ప్రస్తుత, భవిష్యత్తు పారిశ్రామిక అవసరాలకు సరిపడా నైపుణ్యాలను సాధించడం పైన యువత ఉపాధి అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. నైపుణ్యాలు, మౌలిక సదుపాయాలపై ఆర్థిక అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆకట్టుకున్నాయని మైక్రోసాఫ్ట్ చైర్మన్ CEO సత్య నాదెళ్ల అన్నారు. హైదరాబాద్ వచ్చిన సత్య నాదెళ్లను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు దుద్దిల శ్రీధర్బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, IT పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్లు ఆయన నివాసంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే 10,000 ఫైన్, 6 నెలల జైలు శిక్ష. ఇవాళ రాత్రి 8 నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేయనున్న తెలంగాణ పోలీసులు. మద్యం తాగి మొదటిసారి పట్టుబడితే 10,000 ఫైన్, 6 నెలల జైలు శిక్ష, రెండోసారి పట్టుబడితే 15,000 జరిమానా, జైలు శిక్ష, 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్. డ్రగ్స్ సేవించి దొరికితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు. కాచాగూడ చెరువులో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం. అది FTL పరిధిలో ఉన్నట్లు ఎలా చెప్తున్నారో ఆధారాలున్నాయా? పిటిషనర్ వద్ద అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా. FTL బఫర్ జోన్ పరిధి తెలియకుండా కూల్చివేతలు ఎలా చేస్తారంటూ కమిషనర్కు చెప్పి కూల్చివేతలు ఆపమని చెప్పండి. వినలేదంటే ఎలా డీల్ చేయాలో అలా చేస్తాను. ఇలా వింటివి పునరావృతం అయితే కమిషనర్ రంగనాథ్పై సీరియస్ వ్యూ తీసుకోవాల్సి ఉంటుంది. కమిషనర్కి చెప్పండి ఇలా చేయవలసిన అవసరం లేదని. పిటిషనర్ కూడా GHMC పర్మిషన్ లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు. పిటిషనర్ చేసిన తాత్కాలిక గోడలు కూడా 24 గంటలు పిటిషనర్ తొలగించాలంటూ జస్టిస్ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. పల్నాడు జిల్లా ఏదమందలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా సీఎం వెళ్లి వారితో మాట్లాడారు. శారమ్మ అనే మహిళా ఇంటికి వెళ్లి పెన్షన్ నగదును చంద్రబాబు అందజేశారు. మరో లబ్ధిదారుడు ఏడుకొండల ఇంట్లోకి వెళ్లి సీఎం పలకరించారు. వారింట్లో స్వయంగా కాఫీ కలిపి ఏడుకొండల కుటుంబ సభ్యులకు చంద్రబాబు అందించారు. వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
వరంగల్ చెన్నారావుపేట మండలంలోని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంత గ్రామం అమినాబాద్ నుండి పతినాయక్ తండాను గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నేడు ఎమ్మెల్యే తన అధికార బలంతో సొంత మనుషులతో తండాను పాత గ్రామ పంచాయతీలో విలీనం చేయడాన్ని నేను గ్రామ సభ ఏర్పాటు చేయగా అధికారులు కాంగ్రెస్ నాయకులు నిలదీసిన తండా ప్రజలు, తండాతో సంబంధం లేని ఇతర గ్రామాల కాంగ్రెస్ నాయకులు మా తండాపైకి వచ్చి మాపై దౌర్జన్యం చేస్తూ గొడవలు సృష్టిస్తున్నారని, మా తండాను ఎట్టి పరిస్థితిలో అమినాబాద్ గ్రామంలో కలపకూడదని తిరుగుబాటు, మా తండాను యథావిధిగా గ్రామ పంచాయతీగా కొనసాగించాలని అధికారులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన తండావాసులు. నమ్మకానికి మోసానికి మధ్య ప్రజలు వ్యత్యాసం చూపుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సూపర్ 6 అంటూ మోసం చేసి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. మంగళవారమైన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిరుద్యోగ యువతను చంద్రబాబు మోసం చేశారని నిలదీశారు. ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. వాస్తవానికి గడిచినటువంటి సంవత్సరం మొదటి 5 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తరువాత 7 నెలలు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మేరకు కూటమి ప్రభుత్వం. ఈ సంవత్సరంలో ప్రజలు నమ్మకానికి మోసానికి మధ్య వ్యత్యాసం కూడా చూశారు. ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటే ఏ రకంగా ప్రభుత్వాలు నడుస్తాయి, నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వస్తే ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేస్తాయి, ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూశారు. ముఖ్యంగా పేద ప్రజలు మరింతగా ఈ పరిస్థితులన్నింటినీ కూడా చూస్తూ ఉన్నారు. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ సంవత్సరం అనేక చేదు జ్ఞాపకాలు మిగిల్చినప్పటికీ అనుకోనటువంటి ఫలితాలు ఎదురైనప్పటికీ
గడిచినటువంటి 5 సంవత్సరాలుగా 2019 నుంచి 24 మే వరకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ప్రజలకు చేసినటువంటి అనేక కార్యక్రమాలు, వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి అనేక మార్పులు, పేదవాడికి అందించినటువంటి అనేక సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి చేసినటువంటి అనేక నిర్ణయాలు, ఇవన్నీ కూడా మేము చేసినటువంటి పనులు ప్రజలను మెప్పించలేకపోయామా, లేదా అంతకు మించి ఇంకేమన్నా ప్రజలు కోరుకున్నారా, లేదా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకి మోసపోయారా, ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు అనేక రకాలుగా మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సమీక్షించుకునేటువంటి దానికి మొన్న ఎన్నికల ఫలితాలు అనేక పాఠాలని, గుణపాఠాలని నేర్పించాయనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. మీ అందరికీ తెలుసు, రావడమే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను కానీ, తద్వారా 1,30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కానీ, లేదా గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలకి ప్రభుత్వాన్ని చేరువ చేసేటువంటి దానికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ఏ రకంగా పనిచేసిందో, తద్వారా 2.5 లక్షల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. అనేక సంక్షేమ పథకాలు, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, ఇలాగ 5 సంవత్సరాల్లో దాదాపు 2,75,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా పేదవాడికి అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. లైఫ్లో మనకి బోల్డైన ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికే మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం అండి. సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్కి బానిసలైతే ఈరోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. కక్షలో కలుద్దాం. ISRO. పెన్షన్ల పంపిణీ, లబ్ధిదారుల ఇంట్లో స్వయంగా కాఫీ కలిపిన సీఎం చంద్రబాబు. రెండెకరాల బాబు 1000 కోట్లు ఎలా సంపాదించాడు? గుడివాడ అమర్నాథ్. అగ్రగామిగా హైదరాబాద్, సహకరించండి సీఎం రేవంత్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 TV న్యూస్.